హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కొండపల్లి బొమ్మ మల్టిపుల్ వీడియోస్. ఈరోజు మనం స్కూల్ యూనిఫామ్ ప్యాంట్ స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూద్దామండి. ఇదివరకు వీడియోలోనే మీకు ప్యాంట్ స్టిచ్చింగ్ అనేది చూపించాను. కాకపోతే వీడియోలో అనేది ఏంటంటే చిన్న చిన్న టిప్స్ తోటి మీకు వీడియోని స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలనేది వివరంగా అర్థమయ్యేటట్టు చెప్తానండి. ముందుగా మనం ప్యాంట్ కటింగ్ చేసేసుకున్నాం కదండి, దాన్ని మనం ఇప్పుడు తీసుకుందాము. నడుం బెల్ట్ తీసుకోవాలి. ఇప్పుడు మనం నడుం బెల్ట్ 2 ముక్కలు కదండి, దాన్ని ఒకవైపు ఒకదాని మీద ఒకటి పెట్టుకొని జాయింట్ చేసుకోవాలి. చూడండి, నేను చూపించిన విధంగా ఒక 1/2 ఇంచు తేడాతోటి జాయింట్ కుట్టేసుకోవాలండి. ఒక కుట్టు ఇలా కుట్టేసుకున్నాక మళ్ళీ ఇంకో స్టిచ్, డబల్ స్టిచ్ వేసుకోవాలి. అప్పుడు స్టిఫ్గా ఉంటుందన్నమాట. ఇలా కుట్టేసుకున్నాక మధ్యకి ఇప్పుడు ఆ బెల్ట్ని అనేది విడదీసి మధ్యకి ఇప్పుడు మనం కుట్టిన దాని మీద మధ్యకి కుట్టేయాలన్నమాట. అప్పుడు మనకి నీట్గా ఉంటుంది ఫినిషింగ్ అనేది. చూడండి, నేను చూపించిన విధంగా ఇలా కుట్టేసుకోవాలి. కుట్టేసుకున్నాక మళ్ళీ ఇటువైపు మనం సైడ్న మడత పెట్టుకొని కుట్టాలండి. కొంచెం చూడండి, నేను చూపించిన విధంగా అటు సైడు ఇటు సైడు కుట్టేసుకోవాలన్నమాట. ఇలా ఒక 1/2 ఇంచు మందాన మడత పెట్టుకొని కుట్టేసుకోవాలి. అటువైపు కూడా కుట్టేసుకుందాము ఇలాగే. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి వెళ్తుందన్నమాట. ఇలా కుట్టేసుకున్నాం కదండి. ఇలా కుట్టేసుకున్నాక ఇప్పుడు ఆ 2 మనం జాయింట్ చేసుకోవాలి. అంతకుముందు మనం బెల్ట్ కోసం పెట్టుకున్నాం కదా నాడ ఎక్కించుకోవడానికి, దానికి చివరగా ఇట్లా ఒక కుట్టు వేసుకోవాలండి. ఒక 1/2 ఇంచు మందాన మడత పెట్టుకొని కుట్టేసుకుని వెళ్ళిపోవాలి. ఇలాగా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. మీరు ఎక్కువ క్లాత్ని లాక్కుండా నిదానంగా పట్టుకొని కుట్టుకోండి. ఇలా కుట్టేసుకున్నాక ఇప్పుడు మనం రెండో వైపు కూడా ఇలాగే జాయింట్ చేసుకోవాలి. ఒకదాని మీద ఒకటి పెట్టుకొని ఈ అంచులు అనేది ఒకదాని మీద ఒకటి పెట్టుకొని ఇప్పుడు మనం బెల్ట్ కోసం 2 ఇంచులు తీసుకున్నాం కదండి, ఆ 2 ఇంచులని మార్క్ చేసుకుందాము. మార్క్ చేసుకొని ఇప్పుడు 1 ఇంచు దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఆ 1 ఇంచు వచ్చేదాకా మనం ఒక 1/2 ఇంచు తేడాతో కుట్టేసుకొని అక్కడ దాకా 1 ఇంచు దాకే మనం కుట్టుకోవాలి. తర్వాత మళ్ళీ కొంచెం గ్యాప్ ఇచ్చి 2 ఇంచు మార్క్ చేసుకున్నాం కదా, అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ చేసుకోవాలి. ఇలా కుట్టుకున్నాక వీటికి సైడ్న మనం స్టిచ్ చేసుకోవాలన్నమాట. చూడండి, సైడ్లు ఇలా స్టిచ్ చేసుకోవాలి. నీట్గా ఉంటుంది ఫినిషింగ్ అనేది. మనం అలా ఫినిషింగ్ కుట్టుకోకుండా ఉంటుంటే కనిపించడానికి మనకి బాగోదన్నమాట. చూడండి ఎంత నీట్గా ఉందో. ఇప్పుడు మనకి నాడా కోసం మనం పెట్టుకుంటున్నాం కదండి, 1 ఇంచు మందాన మనం మడత పెట్టేసుకొని కుట్టేసుకోవాలన్నమాట. చూడండి, నేను చూపించిన విధంగా మడత పెట్టుకోవాలండి. ఇలా మడత పెట్టుకుంటూ కుట్టుకుంటూ వచ్చేసేయాలి. ఇలా కుట్టేసుకోవాలన్నమాట. ఫస్ట్ వీడియోలో ఏంటంటే మీకు అంత క్లారిటీగా కనిపించలేదు స్కూల్ యూనిఫామ్ది కుట్టినప్పుడు, అందుకని ఇప్పుడు కొంచెం క్లారిటీగా మీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నాను. చూడండి, ఇప్పుడు మనం జాయింట్ చేసినవి 2 ఒకదాని మీద ఒకటి పెట్టుకోవాలి. నాడా చూసారా, నాడా ఎక్కించుకోవడానికి చూపుతున్నాను. అటు పక్కన కొద్దిగా ఇటు పక్కన కొద్దిగా టక్స్ ఇచ్చుకోవాలన్నమాట చివర్లా. ఇప్పుడు ప్యాంటుని తీసుకొని 2 వైపులా మనం కిస్తాలు జాయింట్ చేసుకోవాలి కదా. రైట్ సైడు 2 లోపలికి ఉండాలి, రాంగ్ సైడు బయటకు ఉండాలన్నమాట. ఇప్పుడు కిస్తా జాయింట్ చేసుకుందాం. మనము ఒక 1/2 ఇంచు గ్యాప్ తోటి కుట్టుకుంటూ రావాలి.
ఇలా నేను చూపించిన విధంగా ఇలా కుట్టేసిన తర్వాత మళ్ళీ ఇంకో కుట్టేసుకుందాము. ఇట్లా కుట్టడం ఎందుకంటే స్టిఫ్గా ఉంటుందన్నమాట, మనకి కుట్టు అనేది తెగిపోదు. ఇలా కుట్టుకున్నాక మధ్యలో మళ్ళీ ఒక కుట్టేసుకుందామండి. ఫస్ట్లో బెల్ట్కి ఎలా వేసుకున్నామో మధ్యలో కుట్టు అట్లాగే వేసుకోవాలి. రెండో సైడ్ కూడా ఇప్పుడు మనం జాయింట్ చేసేసుకుందాము. రాంగ్ సైడ్ పైకి ఉండాలి, రైట్ సైడ్ లోపలికి ఉండాలి. డబల్ స్టిచ్ వేసేసుకుందాము. ఇలా వేసుకున్నాక మళ్ళీ పైన ఒక కుట్టేసేసుకుందామండి. ఇలా కుట్టుకోవడం వల్ల నీట్గా ఉంటుంది ఫినిషింగ్ అనేది. ఏమైనా హెచ్చు తగ్గులు ఉంటే కొంచెం కట్ చేసేసుకోండి. అలా అయిపోయిన తర్వాత ఇప్పుడు మన నడుము బెల్ట్ మనం స్టిచ్ చేసేసుకున్నాం కదా, ఆ బెల్ట్ అనేది ఇప్పుడు తీసుకొని మనం జాయింట్ చేసుకున్నవి రెండు దగ్గరికి పెట్టుకోవాలండి, ఒకదాని మీద ఒకటి. రైట్ సైడ్ లోపలికి ఉండాలి, రాంగ్ సైడ్ బయటకు ఉండాలన్నమాట. నేను చూపించిన విధంగా చూడండి. అంచు మనం కలుపుకున్నాం కదా కిస్తా దగ్గర, ఆ జాయింటు నడుము జాయింట్ దగ్గరది కలుపుకొని రెండు ఒకే విధంగా ఉంచుకొని ఒక 1/2 ఇంచ్ మందాన కుట్టుకోవాలి. రాంగ్ సైడ్ పైకి ఉండాలన్నమాట. ఇప్పుడు అక్కడి నుంచి మనం కుచ్చులు పెట్టుకుంటూ వచ్చేయాలి. ప్యాంట్కి పై వైపునే పెట్టాలి, కింద వైపున పెట్టకూడదు. ఇలా పెట్టుకుంటూ వచ్చేసేయాలన్నమాట. చూడండి, నిదానంగా పెట్టండి, కంగారేం లేదు. ఇలా పెట్టుకున్నాక మనం టక్స్ ఇచ్చుకున్నాం కదండి, ఆ రెండు అనేవి మనకి కరెక్ట్గా కలిసిపోవాలన్నమాట, ఒకదాని మీద ఒకటి. అక్కడ గ్యాప్కి 5 ఇంచులు వచ్చిందండి. మళ్ళీ అలాగే ఇటువైపు కూడా ఒక 5 ఇంచులు పెట్టుకోవాలి. టక్స్ అటువైపు ఇటువైపు 5 ఇంచులు గ్యాప్ వదులుకోవాలన్నమాట. అక్కడి నుంచి మళ్ళీ కుచ్చు పెట్టుకోవాలి. చూడండి, ఇలా కుచ్చు పెట్టేసుకుంటూ వచ్చేయాలి. మీకు ఈ వీడియోలో లాస్ట్ ప్యాంట్ జాయింట్ చేసేటప్పుడు ఒక వీడియో క్లిప్ అనేది మిస్ అయ్యిందండి. అది మీకు వివరంగా అర్థమయ్యేటట్టు చెప్తాను, మీరు కూడా కొద్దిగా అర్థం చేసుకోండి. చాలా బాధగా ఉంది ఆ క్లిప్ మిస్ అయిపోయిందని నాకు. మీకు వివరంగా చూపిద్దాం అనుకుంటే చూడండి, ఇలా కుచ్చులు పెట్టేసుకున్నాక ఇటువైపు కూడా 5 ఇంచులు వదులుకొని ఖాళీ కుట్టుకుంటూ వచ్చేయాలన్నమాట. అటువైపు ఇటువైపు టక్స్కి ఇవతల టక్స్కి అవతల మనం 5 ఇంచులు సాఫీగా కుట్టేసుకోవాలి, కుచ్చులు లేకోకుండా అన్నమాట. ఇలాగా కుట్టేసుకోవాలి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలు మీకోసం ఇంకా తీసుకొస్తాను. అర్థమయ్యే విధంగా వివరంగా మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. చూడండి, అయిపోయింది, మొత్తం అయిపోయింది. ఇంక కుచ్చులు పెట్టేసాము ఫ్రంట్ బ్యాక్. ఇప్పుడు అయిపోయిన తర్వాత పక్కకు తీసేసుకొని ప్యాంటు రైట్ సైడ్ పెట్టుకొని దా కుచ్చు మీద మనం కుట్టేసేసుకోవాలన్నమాట, పై కుట్టు. అప్పుడు నీట్ ఫినిషింగ్ ఉంటుంది, మనకి చక్కగా చూడడానికి కూడా నీట్గా కనిపిస్తుంది. ఇలా నేను చూపించిన విధంగా కుట్టేసుకోండి, చుట్టూ కుట్టేసుకోవాలి. చూడండి, ఇలాగా నీట్గా కుట్టేసుకోవాలన్నమాట. ఇంతకుముందు వీడియోలు పెట్టాను కదండి, స్కూల్ యూనిఫామ్ ప్యాంట్ స్టిచ్చింగ్, టాప్ అవన్నీ పెట్టాను కదా. ఆ వీడియోలు చాలా వెళ్ళినాయి, చాలా వ్యూస్ వచ్చింది. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు తీసేసుకొని ఇప్పుడు మనం ఇదేనండి, చూడండి, ప్యాంట్ ఎట్లా స్టిచ్చింగ్ అయిన తర్వాత రాంగ్ సైడ్ తిప్పుకొని ఇప్పుడు మనం కాళ్ళ దగ్గర బెల్ట్ పెట్టుకుంటాం కదండి, దానికోసం అన్నమాట. ఇప్పుడు ఒక 1/4 ఇంచు మడత పెట్టుకొని 2 ఇంచులు వదులుకున్నాం కదా బెల్ట్ కోసమని, ఆ 2 ఇంచులు అనేది మడత పెట్టుకోవాలి మనం. మీకు ఇది ఇక్కడ పెట్టుకోవాలనుకుంటే మేము బక్రం కూడా పెట్టుకోవచ్చు స్టిఫ్గా ఉండడానికి. నాకు అవసరం లేదని నేను పెట్టలేదు.
అక్కడ కాలు కాడ అనేది నాకు కొద్దిగా జాయింట్ పడ్డదండి, అందుకని జాయింట్ చేసేసుకున్నాను. చూడండి ఇలా మడత పెట్టేసేసి ఆ 2 ఇంచులు అనేది కవర్ చేసేయాలి. ఇలా చివరి వైపు కూడా ఒక కుట్టేసేసుకొని జిగ్జాగ్ టైప్లో మనం కుట్టుకుంటే కాళ్ళ దగ్గర అనేది మనకి స్టిఫ్గా కనిపిస్తుంది అనమాట. జిగ్జాగ్ టైపే కాదండి, మీకు మామూలుగా మధ్యలో ఒక 4-5 కుట్లు వేసుకున్న స్టిఫ్గా ఉంటుంది. ఇలా బాగుంటుందని నేను ఇలా కుట్టాను అనమాట. ఆ వీడియోస్కి వ్యూస్ రావడం వల్ల చాలా సంతోషం, చాలామంది సబ్స్క్రైబర్స్ కూడా అయ్యారండి. ఇలాగే ఈ వీడియోని కూడా మీరు ఆదరిస్తారని అనుకుంటున్నాను. మీరు లైక్ చేయడం వల్ల మరికొంతమందికి వెళ్తుందన్నమాట ఈ వీడియోని కూడా చూసి ఆదరించండి. ఇలా కుట్టేసుకోవాలండి, నిదానంగా కుట్టుకోండి, కంగారేమొద్దు. ఇలా కుట్టుకున్నాక రెండో వైపు కూడా ఇలాగే స్టిచ్ చేసుకోవాలన్నమాట. బెల్ట్కి కాళ్ళ దగ్గర కదండి మనం బెల్ట్కి తీసుకున్నాం కదా 2 ఇంచులు, ఆ 2 ఇంచుల మందాన మనం కుట్టేసుకోవాలి. చూడండి, పైన ఒక కుట్టు చివరిన ఒక కుట్టు వేసుకున్నాక మధ్యలో జిగ్జాగ్ టైపు కుట్టాను అన్నమాట. ఈ వీడియో అనేది నేనే తీసుకోవడం వల్ల నాకు కొంచెం ఇబ్బందిగా వీడియో క్లారిటీ అనేది రాలేదు, ఏమనుకోవద్దు. చూడండి, ఇలాగా మీకు ఈ వీడియో అర్థమైందని అనుకుంటున్నాను, క్లారిటీగా అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ అర్థమైతే మీరు ఒక లైక్ ఇచ్చి ఒక కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలపండి. ఇలా కుట్టేసుకున్నాక ఇంకా మనం కాళ్ళని జాయింట్ చేసేసుకోవడం అనమాట. ప్యాంట్ది కిస్తా దగ్గర అనమాట మనం ఒక పిన్ను పెట్టుకుంటే కదలకోకుండా ఉంటుంది, అటు ఇటు హెచ్చు తగ్గులు ఏమి లేకోకుండా చూసుకోవాలి. అటు చివర ఇక్కడేనండి క్లిప్పు మిస్ అయ్యింది జాయింట్ చేసేది. వీడియో రన్ అవుతుందని అనుకున్నాను కానీ రన్నింగ్ అవ్వలేదు, మధ్యలో ఆగిపోయింది. చూడండి, 6 ఇంచులు కాలు లూజ్ అనేది, 1.5 ఏమో మనం ఖర్చు కనిపెట్టుకున్నాం కదా, అది మార్కింగ్ చేసుకొని చుట్టూ కుట్టేసుకోవాలన్నమాట. ఇగోండి చూపిస్తున్నాను, చుట్టూ కుట్టేసుకోవాలని. ఆ 1.5 ఇంచు గ్యాప్ ఇచ్చుకొని ఖర్చులకి లోపలికి మడిచేసుకున్నాను నేను, ఖర్చు దారాలు అవన్నీ కనిపించుకోకుండా. చూడండి, ప్యాంట్ అనేది చాలా ఈజీగా కుట్టేసుకోవచ్చండి. మీకు ఈ వీడియో అర్థమైందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా ఈజీగా ప్యాంట్ స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.